అతరహో ఆంధ్ర. ఎస్, ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ దాదాపు 5,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. జెన్జీకి తగ్గట్లుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలలు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే 31 నెలల రికార్డు టైంలోనే పూర్తయిన ఈ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకమన్నారు ప్రధాని మోదీ. అద్భుత విజన్తో సీఎం చంద్రబాబు దూసుకువెళ్తున్నారని కొనియాడారు. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा दीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं. అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల మీద ఎయిర్పోర్ట్ రావడం, దాన్ని తానే ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं. ఏపీ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మోదీ. తాము తెచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. आज यहां करीब 18,000 करोड़ रुपीस की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికామన్నారు సీఎం చంద్రబాబు. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఉత్తరాంధ్ర
ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. మోదీ లాంటి గొప్ప నేత ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు చంద్రబాబు. మనలాంటి జాతీయ రహదారులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. మోదీ హయాంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందింది అన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారని కొనియాడారు. One of the best foreign policy. Every country is shocked to hear that. Space, science, technology. If we talk anything, I have seen in my past 5 decades career. 1978 I became first time MLA. 1980 I became minister. First time I have seen a leader with clear clarity. Always he works with a single agenda, nation first. India is going to become 2047 number 1 country in the world. 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. ప్రధాని మోదీ కష్టం ఈ తరానికి తెలియదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సెలవు తీసుకోకుండా దేశానికి సేవ చేస్తున్నారని అన్నారు. మోదీని మించిన నాయకుడు మరొకరు లేరన్న పవన్ జంతర్ మంతర్ దగ్గర ఆయన్ను విమర్శిస్తే బాధ కలిగిందన్నారు. నేటి యువతకు సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంతర్లు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ తో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఏపీ అభివృద్ధికి ఉత్తర ద్వారంలా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైందన్నారు. ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్ర కళలకు ప్రధాని రెక్కలిచ్చారన్నారు. నమో అంటే ఒక నమ్మకం, సురక్షిత భారతం అంటూ మోదీని కొనియాడారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా?
భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మొత్తంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందుతాయన్నారు కూటమి నేతలు.